అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ. సో, ఈ వీడియోలో మనం ఒక చిన్న హెల్త్ టిప్ గురించి తెలుసుకుందాం. సో, ముఖ్యంగా ఈ వింటర్ సీజన్‌లో చాలామంది ఏం చేస్తున్నారంటే, మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతున్నారు వాకింగ్‌కి. ఇంకా కొంతమందినైతే 4కి కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నారు. కానీ ముఖ్యంగా చాలామంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, ఈ ఎర్లీ మార్నింగ్ అంటే 5-6 ఆర్ 5-6:30 ఈ విధంగా మనం చేయటం వలన వాతావరణంలో మంచు ఎక్కువగా ఉంటుందండి. సో, ఈ మంచుతో మనం వాకింగ్ చేయటం వలన ఆ హ్యూమిడిటీ, ఆ మంచు అంతా కూడా మన లంగ్స్‌లోకి చేరి రకరకాలైనటువంటి ఇబ్బందులనేవి వస్తాయి. సో, ఆరోగ్యం కోసం మనం వాకింగ్ చేస్తున్నాం. తిరిగి అనారోగ్యాన్ని పొందడం అవుతుంది. మనం ముఖ్యంగా ఈ లంగ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆస్తమా ఇలాంటివి రావటానికి కూడా ఎక్కువగా అవకాశాలున్నాయి అని చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో, మరి ఎప్పుడు వాకింగ్ చేయాలంటే కొంచెం సన్‌రైజ్ అయ్యాక, ఎండ వచ్చాక, ఆ ఎండలో మనం అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగు, లేదా జాగింగ్, లేదా సైక్లింగ్, లేదా చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ ఇలాంటివి చేయటం వలన ఆహ్, ఎర్లీ మార్నింగ్‌లో ఉన్నటువంటి ఆ ఎండలో ఉన్నటువంటి దాని వలన మన బాడీలో ఈ విటమిన్ డి, ముఖ్యంగా ఇది బోన్స్‌కి అవసరమైనటువంటి విటమిన్ డి మనకు లభిస్తుంది. మన బాడీలో క్రియేట్ అవుతుంది. దానివలన ఏమవుతుందంటే మన స్కెలిటల్ సిస్టమ్ కూడా ఆరోగ్యంగా ఉండి మన బోన్స్, జాయింట్స్, ముఖ్యంగా ఈ జాయింట్స్ అన్నీ కూడా ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉండడం అనేది జరుగుతుంది. సో, డాక్టర్స్ తాలూకా సూచనల ప్రకారం ఈ మంచులో వాకింగు మనం మానేసి కొంచెం ఎండెక్కాక వాకింగ్ చేయటం అన్ని రకాలుగా అందరికీ కూడా ఆరోగ్యకరమని ఈ వీడియో ద్వారా మీకు తెలియచేసుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.